ఇదే లొకేషన్కి అయితే వచ్చాము. కానీ ఇక్కడ మనము ఫిషింగ్ చేయడానికైతే కరెక్ట్ స్పాట్ అయితే కనపడలేదు. ఎక్కడ చూసినా లోతు అయితే కనపడటం లేదు. లోతు కోసం ఇంకా చాలా దూరం వెళ్ళాలనిపిస్తూ ఉంది. తిరుగుతూ ఉన్నాం. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. ప్లేస్ అయితే ఎక్కడ కరెక్ట్గా కనపడటం లేదు. ఏ సైడ్ వెళ్ళాలా, ఏ పక్క వెళ్ళాలా అనేది అర్థం అవ్వట్లేదు అసలు. వెళ్తూ ఉన్నాం, అటు ఇటు వెళ్దామని. మా పిల్లలు అయితే వెళ్తూ ఉండరు. మా బ్యాడ్ టైం ఏంటంటే ఈరోజు మేము తాగడానికి నీళ్ళు కూడా తెచ్చుకోలేదు. ఏం అర్థం అవ్వట్లా, తాగడానికి నీళ్ళు లేవు. వెళ్తున్నాం. మా హనీపన్న చేతి కర్ర పట్టుకునేది, ఇంత పెద్ద కర్ర, ఎక్కడ జారి పడతాడో అని. ఏంటో ఫ్రెండ్స్ చూడాలా. ఈరోజు ఫిషింగ్ జరిగితే బాగుండు అనిపిస్తూ ఉంది. ఇంత దూరం వచ్చాము కాబట్టి. మా ఊరు నుంచి దాదాపు ఒక 70 కిలోమీటర్స్ పడింది. ఇది 70 కిలోమీటర్స్ ఈజీగా పడింది. ఫిషింగ్ అయితే జరగద్ది అనిపిస్తూ ఉంది. కానీ ఫిషింగ్ చేసే స్పాట్ అయితే కనపడటం లేదు. ఎక్కడ ఫిషింగ్ చేయాలా ఏందనేది అసలు అర్థం అవ్వట్లా. ఎక్కడన్నా లోతన్న ఉంటే పర్లా వేయచ్చు. ఇదంతా గడ్డగా కనిపిస్తూ ఉంది. చూద్దాం, నీళ్ళలో ఉన్న దిగి ఫిషింగ్ చేయాలో ఏదో ఒకటి చూడాలా. మా తమ్ముడు అయితే వెళ్తూ ఉండు స్పీడ్గా. ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం అవ్వట్లా.